ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? చాలా మంచి విషయమే. కన్యా రాశి వారికి కూడా ఈ జూన్ నెలలో యోగ కాలం అనే చెప్పాలి. ఈ మాసంలో కూడా ఈ రాశి వారికి చక్కని అనువైనటువంటి మాసము అని చెప్పాలి. ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ నెలంతా కూడాను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏ పనైనా చేసుకోవచ్చు. అంటే కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెనక ఆలోచన అంటే వెనక అడుగేయాల్సిన అవసరం లేదు. గో అంటే ప్రశాంతంగా ముందుకు పోవచ్చు. చిన్న వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే, ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఈ రాశిలో వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళు జూన్ నెలలో వివాహ ప్రయత్నాలు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు మొదలు పెట్టవచ్చు. లేదా ఆల్రెడీ మొదలు పెట్టినటువంటి వాళ్ళకి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. అంటే వెళ్ళి చూసి వచ్చినటువంటి సంబంధాలు ఒకే చెప్పే అవకాశం కూడా ఉంది. ఖాయమయ్యే అవకాశం కూడా ఈ మాసంలో ఉందన్నమాట. అంటే శుభవార్తలు వింటారు, నూతన కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు, దూర ప్రయాణాలు కూడా కొనసాగిస్తారు. విదేశాలకు వెళ్ళడం అంటే వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, పోయినా కూడాను కలిసే వస్తుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఎటువంటి నష్టాలు ఉండవు అన్నమాట. ప్రశాంతంగా అనుకున్న పనిని సాధించుకోగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో గృహయోగము ఉంది. కాకపోతే మూడాల వల్ల గృహప్రవేశాలు అనేది లేకపోయినా కొనడం అనేది జరిగే అవకాశము ఉంది. గృహయోగం ఉంది, వాహన సౌఖ్యము ఉంది. నూతన వాహనాలు కొంటారు. ఇండివిజువల్గా కొనుక్కోవడం కానీ, లేదంటే బిజినెస్ పరంగా కొనడం కానీ, నూతన వాహనాలు కొంటారు. వస్తువులు, ఆభరణాలు ఎట్సెట్రా ఇవన్నీ కూడాను కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో శుభప్రదమైనటువంటి మాసం అని చెప్పచ్చు. అదృష్టప్రదమైన మాసం అని కూడా చెప్పచ్చు. విశేషంగా కలిసి వస్తుంది కూడా. ఏ పని చేసినా కూడా జీవితకాలం కలిసి వస్తుంది. ఇప్పుడు చేసే ఈ వ్యాపారమే జీవితకాలం కూడా వాళ్ళని పోషిస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా పోషిస్తుంది. ఆ నూతన వ్యాపారాలు కూడా ఎవరెవరికి తగినటువంటి వాళ్ళ స్థాయి అనేది కాకుండా కొంచెం రిచ్గానే ఓపెనింగ్ చేసుకుంటారు. అంటే మనం చిన్న వ్యాపారం అనుకున్న వాడు కూడా దాన్ని పెద్ద వ్యాపారంగానే స్టార్ట్ చేయగలుగుతారు. ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు దాన్ని పెద్ద వ్యాపారంగా కూడా విస్తరిస్తారు. ఇలా అభివృద్ధి అనేది విశేషంగా ఉంది. 3 పువ్వులు 6 కాయల్లా ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ నెలంతా కూడా విశేషమైనటువంటి యోగమైనటువంటి జీవితం చెప్పాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎటువంటి మేజర్ నష్టాలు ఏమి లేవు, చిన్నవి. ఒకవేళ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా పీడించే అవకాశం ఉండదన్నమాట. దీర్ఘకాలికంగా పట్టి పీడించే అటువంటి సమస్యలు ఉండదు. మళ్ళీ వాటి నుంచి బయటపడతారు. అంటే తాత్కాలిక సమస్యలు. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన అనేది లేకుండా ఎడబాటు జరిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో కలుసుకునే అవకాశము, సుఖంగా సంతోషంగా వాళ్ళ సంసార జీవితాన్ని గడిపే అవకాశము ఉంది. అలాగే సంతాన మూలకంగా ఆనందము, సంతోషము, శుభవార్తలు వింటారు. చక్కగా పిల్లల వల్ల మనశ్శాంతి, ప్రశాంతత పొందుతారు. చక్కగా కలిసి వస్తుంది. వాళ్ళ వల్ల కూడా వీళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. పిల్లల వల్ల తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జూన్ మాసం అంతా కూడా ఎప్పుడైనా సరే, ఈ మాసంలో ఎప్పుడైనా ప్రారంభం చేసుకోవచ్చు. ఎటువంటి పని అయినా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. అన్నదమ్ములతోనూ, కుటుంబ వ్యక్తులతోనూ సఖ్యత అంటే ఆనందంగా కలిసిమెలిసి, ఏమన్నా కలహాలు ఉన్నా కొన్ని ఆస్తి తగాదు వల్ల విడిపోయే వాళ్ళు ఉంటారు. అవును, అటువంటి సమస్యల నుంచి బయటపడతారు. రెండోది వచ్చేసి దూర ప్రయాణాలు కొనసాగిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల కూడా వీళ్ళకు కలిసే వస్తుంది. అంటే నూతన పరిచయాలు కూడా వీళ్ళకు కలిసి వస్తాయి, సహకరిస్తారు. ప్రతి పనిలో కూడా వీళ్ళకు విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు. విద్యార్థుల విషయంలో కావచ్చు, ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి
ఈ సమయంలో గురుగారు విదేశాలకు వెళ్తే కనుక అక్కడే స్థిరపడే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయంటారు. 100% ఉన్నాయి. అంటే అక్కడ బాగలేదు పరిస్థితి, ఇక్కడ మీరు ఇలా చెప్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి తలరాత వాళ్ళదే, ఎవరి విధిరాత వాళ్ళదే, ఎవరు ఏమీ చేయలేరు. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. విశేషమైనటువంటి అనుకూలమైన వాతావరణమే. విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడగలరు. ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, మళ్ళీ మధ్యలో ఎటువంటి డిస్టర్బ్ కూడా జరిగే అవకాశం ఉండదు. చక్కగా కలిసే వస్తుంది, ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు, వెళ్తారు కూడా, స్థిరపడతారు కూడా. చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ గురుగారు అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అవరోధాలు వస్తాయంటే ఏం చెప్తారు? మేజర్ నష్టాలు అయితే ఏమీ లేవు, వాస్తవంగా అయితే లేవు, చిన్న చిన్న సమస్యలే. అయితే ఏది ఏమైనా కూడా మనం ఓవరాల్ గా రాశిలో అందరికీ అలాగే ఉంటుందా అంటే పొరపాటు. వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా, బాగా లేనటువంటి వాళ్ళు కూడా, ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి, ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా ఏమిటి అంటే, ఒక సుబ్రహ్మణ్య స్వామిని కాకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, అంటే 3 అష్టోత్తరాలను పఠించడం కానీ జరిపించడం కానీ, ఇది కాకపోతే సుబ్రహ్మణ్య స్వామిని అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, లేదా ఆ స్వామి వారికి అభిషేకం జరిపించడం కానీ, లేదా ఇంకా విశేషంగా వీళ్ళకు కలిసి రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం కానీ, ఇటువంటిది ఏదన్నా చేయగలిగితే, అవసరం లేదు నన్ను అడిగితే, ఓన్లీ దర్శనం సరిపోతుంది, కళ్యాణం జరిపించాల్సినంత అవసరం లేదు. లేదు ఇంకా దానికంటే స్థాయి పెంచుకుంటే, అంటే అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించినా కూడా ఇంకా బాగుంటుంది. ఇది కూడా చేయిస్తే తీరాలన్నంత ఇదేమి లేదు. ఈ మాసం అంతా కూడా వీళ్ళకు చక్కగా కలిసి వచ్చే మాసమే. ఈ జూన్ నెలంతా కూడా యోగమైనటువంటి మాసం. ఏది పట్టుకున్నా 3 పూలు 6 కాయలే, కాబట్టి అవసరం లేదు. కానీ అలానే అనుకోకుండా ఇంకా కూడా అందులో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు అనే కాకుండా ఎవరైనా కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నట్టు అయితే వీళ్ళకు తొందరగా సర్వకార్య సిద్ధిరస్తు, మంచి ఫలితాలు. గురుగారు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి పక్క వాళ్ళ చూపు కావచ్చు, నరఘోష ఇవన్నీ తగిలే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ మాసంలో అంత ఇబ్బంది లేదు. దానికోసమే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి. దానాలు ఏమన్నా అవసరం అంటారు గురుగారి రాశి వాళ్ళకి? ఈ మాసంలో ఎంత అవసరం ఏమీ లేదు. సో ఓవరాల్ గా జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.